హాయ్ వియర్స్, వెల్కమ్ టు మై ఛానల్ వాగ్దేవిస్ ఆర్ట్. ఈరోజు ఈ వీడియోలో మనము ఇంట్లో గుర్రపు బొమ్మను పెట్టుకోవచ్చా, గుర్రపు బొమ్మ పెట్టుకుంటే మంచిదేనా, అదేవిధంగా జ్యోతిష శాస్త్రాన్ని అందించిన పరాశర మహర్షి యొక్క మహత్మ్యం గురించి తెలుసుకుందాం. ఇక ముందుగా ఇంట్లో గుర్రపు బొమ్మను పెట్టుకోవచ్చు. ఈ గుర్రపు బొమ్మను 7 గుర్రాలు పరిగెడుతున్నట్టుగా ఉన్నటువంటి గుర్రపు బొమ్మను పెట్టుకోవచ్చు. ఈ గుర్రపు బొమ్మను తూర్పు వైపుగా ఉన్న గోడపైన కానీ, ఉత్తరం వైపుగా ఉన్న గోడపైన కానీ పెట్టుకోవాలి. ఈ విధంగా పెట్టుకున్నట్లయితే వృద్ధి అనేది ఆ ఇంట్లో ఉంటుంది, అంటే ఎదుగుదల ఉంటుంది. ముఖ్యంగా వ్యాపారస్తులు ఉత్తరం వైపుగా ఉన్న గోడకు ఈ 7 గుర్రాలు పరిగెడుతున్నట్టుగా పెట్టుకుంటే వారి వ్యాపారం దినదిన అభివృద్ధి చెందుతుంది. అదేవిధంగా గుర్రపు బొమ్మలు నిలబడ్డట్లుగా కానీ, పగ్గాలు ఉన్నట్లుగా కానీ, పగ్గాలు పట్టుకున్నట్లుగా ఉన్నట్లు మనం పెట్టుకోకూడదు. అలాగే రాగితో చేసినవి, ఇత్తడితో చేసినవి పెట్టుకుంటే శక్తి సామర్థ్యాలు అధికమవుతాయి. ఇక ఈ గుర్రపు బొమ్మను ఓన్లీ హాల్లో మాత్రమే ఉపయోగించాలి, హాల్లో మాత్రమే పెట్టాలి. ఎందువలన అంటే ఇవి వేగాన్ని కలిగి ఉండడం వలన వీటిని బెడ్రూమ్లో కానీ, కిచెన్లో కానీ పెట్టకూడదు. అదేవిధంగా కొంతమంది స్టేర్ కేస్ కింద పెడుతూ ఉంటారు, ఆ విధంగా కూడా పెట్టకూడదు. అలా పెట్టినట్లయితే విరుద్ధాత్మక ఫలితాలు వచ్చే అవకాశం ఉన్నది. ఇక మనము పరాశర మహర్షి గురించి తెలుసుకుందాం. వశిష్ఠ మహర్షి చాలా శాంత స్వభావి, ధర్మాత్ముడు కూడా, ఎంతో తపశ్శక్తి కలవాడు. అతనికి 100 మంది పుత్రులు ఉన్నారు. అందులో శక్తి మొదటివాడు. ఇతడే పరాశర మహర్షి యొక్క తండ్రి. ఒకరోజు శక్తి మహర్షి అటువైపుగా నడుచుకుంటూ వెళ్ళినప్పుడు అతనికి ఎదురుగా ఒక రాజు వస్తాడు. ఆ రాజు వేటాడి వేటాడి చాలా అలసిపోతాడు. ఆ రాజు పేరు కల్మషపాదుడు. ఇక బ్రాహ్మణుడు ఎదురు పడితే రథం దిగి నమస్కారం చేయపోయాల్సింది పోయి బ్రాహ్మణున్నే పక్కకు జరగమంటావా అని చెప్పేసి ఇక శక్తికి కోపం వస్తుంది. అప్పుడు రాజుకు కూడా విపరీత కోపం వచ్చి కర్రతో ఆ శక్తి మహర్షిని కొడతాడు. ఇక శక్తి మహర్షికి కోపోద్రిక్తుడై, నీలో రాక్షస గుణాలు ఉన్నాయి, రాజు లక్షణాలు ఒకటి కూడా లేవు, నువ్వు రాక్షసుడివి కా అని శపిస్తాడు. ఇక రాక్షసుడైన ఆ కల్మషపాదుడు విశ్వామిత్రుడి దగ్గరికి వెళ్తాడు. ఎందుకంటే వశిష్ఠ మహర్షికి విశ్వామిత్రుడికి వైరీతత్వం ఉంటుంది. ఇక విశ్వామిత్రుడు తన శక్తితో కలిసి, తన శక్తి వలన మొత్తం వశిష్ఠ మహర్షి ఆశ్రమానికి వెళ్ళి శక్తితో సహా తన తమ్ములందరినీ కూడా మింగేస్తాడు. ఇక శక్తి యొక్క భార్య పేరు అదృశ్యాదేవి. ఆమె అదృశ్య రూపంలో ఉంటుంది. చాలా పుణ్యాత్మురాలు, ఎవరికీ కనిపించదు, కేవలం పుణ్యాత్ములకు మాత్రమే కనపడుతుంది. ఆవిడ గర్భవతితో ఉంది. ఇక ఆ గర్భం నుంచే పరాశర మహర్షి జన్మిస్తాడు. ఇక తను పెద్దగా అవుతున్న కొద్దీ ప్రతిరోజు కూడా తాతయ్య కనపడుతున్నాడు, నాన్న కనపడడం లేదు అని తల్లిని అడగడం మొదలు పెడతాడు. ఆవిడ జరిగిన విషయమంతా చెబుతుంది. అప్పుడు ఇంత ధర్మాత్ముడు, తపశ్శక్తి కలిగిన నా తండ్రిని ఒక రాక్షసుడి వలన చావడం ఏమిటి, ఈ ప్రకృతి ఎందుకు కాపాడలేదు అని చెప్పేసి పరాశర మహర్షికి కోపం వస్తుంది. చిన్నతనంలోనే ఈ ప్రకృతి అంతా నాశనం కావాలని తపస్సు చేస్తాడు. అతని తపశ్శక్తికి ప్రకృతి అంతా అల్లకల్లోలం అయిపోతుంది. ఇక అది గమనించి తాత అయిన వశిష్ఠ మహర్షి వచ్చి చేయిస్తాడు. తరువాత పరాశర మహర్షి శాంత వచనాలు చెప్పి ప్రకృతిని శాంతింపచేస్తాడు. ఇక వశిష్ఠ మహర్షి నీ తండ్రి ఊర్ధ్వలోకాల్లో సుఖంగా ఉన్నాడు అని చెప్తాడు. తరువాత తండ్రిని చూడాలనిపించి పరాశర మహర్షి పరమేశ్వరుణ్ణి తపశ్శక్తితోని అనుగ్రహించమని తండ్రిని చూడాలని ఉంది అని అడిగి తండ్రిని చూసి వస్తాడు. వచ్చిన తర్వాత తన తండ్రి చావుకు కారణం రాక్షసులందరూ అని గుర్తుంచుకొని ఆ రాక్షసులను చంపాలని హోమాగ్ని చేస్తాడు. హోమంలో హవిస్సులు వేస్తుంటే అందరూ ఎక్కడెక్కడి రాక్షసులు వచ్చి హోమంలో పడి చనిపోతూ ఉంటారు. ఇది బ్రహ్మ సృష్టికి విరుద్ధం. ఒక
జాతే బ్రహ్మ సృష్టిలోంచి అంతమవుతుంది కాబట్టి ఋషులందరూ వచ్చి ఆపమంటారు. అప్పుడు పరాశర మహర్షి, ఈ హోమాగ్నిని నేను ఆపితే అది నన్ను దహిస్తోంది, కావున దీనిని నేను హిమాలయాల్లో వదిలిపెడతాను అని చెప్తాడు. ఇక తీసుకువెళ్ళి హిమాలయాల్లో వదిలిపెడతాడు. ఇప్పటికీ కూడా హిమాలయ పర్వతాల్లో అగ్ని పర్వతాలకు మూలం ఇది హోమాగ్నియే అని చెప్పేసి చెప్తారు. తదుపరి పరాశర మహర్షి వ్యాస మహర్షికి జన్మనిస్తాడు. ఇక ఇంత గొప్ప పరాశర మహర్షి జ్యోతిష శాస్త్రాన్ని మానవాళికి అందించాడు. పూర్వజన్మ పాపపుణ్యాలను అనుసరించి ఈ జన్మలో ఏ సాధన చేస్తే మనకి ముక్తి మార్గం కలుగుతుంది, భగవంతుని అనుగ్రహం కలుగుతుంది, మోక్ష సాధనకు దారి దొరుకుతుందో తెలుసుకోవడమే ఈ జ్యోతిష్య శాస్త్రం. అంతే తప్పించి మన కోరికలు నెరవేర్చుకోవాలని కాదు. కోరికలు నెరవేర్చుకోవచ్చు, ఇల్లు కట్టుకోవచ్చు, ఇంకా ఏదైనా చేయొచ్చు. అవన్నీ కూడా మోక్ష సాధనలో చాలా అల్పమైనవి అని చెప్పేసి దీని ఉద్దేశం. ఇక పరాశర మహర్షి పరాశర స్మృతి అనే పుస్తకాన్ని రచించాడు. ఇందులో 513 శ్లోకాలు ఉన్నాయి. ఇక ఈ పరాశర స్మృతిలో ఎప్పుడు ఏ ఏ పనులు చేయాలి, ముఖం ఎప్పుడు కడుక్కోవాలి, ఎప్పుడు స్నానం చేయాలి, పాపాలు తొలగిపోవడానికి ఏ విధమైన పరిహారాన్ని ఆచరించాలి, ప్రాయశ్చిత్త కర్మలను ఎలా ఆచరించాలి, ఇలా ప్రతి విషయానికి సంబంధించినవి ఈ పుస్తకంలో ఉన్నాయి. ఇది ఈరోజు వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.